లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. జర్మనీ నుంచి వచ్చిన రేవణ్ణను బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రతల నడుమ సిట్ బృందం సిఐడి కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటి వరకు 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 అత్యాచారం, 1 లైంగిక వేధింపుల కేసు ఉంది. ఇప్పుడు రేవణ్ణ సిట్ విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా ఈరోజు బోరింగ్ హాస్పిటల్లో హెల్త్ చెకప్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ రోజున ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. 1 వారంలో పర్యటనకు ముగుస్తుందనగా అశ్లీల వీడియో కేసులో ఆరోపణలు ఎదురయ్యాయి. దీంతో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆధారంగా జర్మనీకి వెళ్లిన రేవణ్ణ 34 రోజులుగా విదేశాల్లోనే తలదాచుకున్నారు. ఆయనపై 3 కేసులు నమోదైన కారణంగా 4 సార్లు నోటీసులు, 1 అరెస్ట్ వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణ, మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి, ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ బహిరంగంగానే కోరారు. దీనిపై స్పందించిన రేవణ్ణ మే 31న సిట్ ముందు హాజరవుతారని వీడియో సందేశం విడుదల చేశారు.